నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనిత పర్యటన. 10 మంది దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిల్స్ పంపిణీ. కోడి కత్తి శ్రీను కేసు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ. ఎక్కడైనా తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపిస్తామన్న శ్రీను తరపు న్యాయవాది. శ్రీకాళహస్తి పట్టణంలో అద్భుతం. శివలింగం నుంచి స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా ప్రచారం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కూరగాయల మార్కెట్లో టమాటాల చోరీ. 8 బాక్సుల టమాటాలను ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దివ్యాంగులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలన్నా చాలా కష్టపడేవారని, వారికి చేదోడుగా సహాయకారిగా ఉండేందుకు ఉచితంగా 3 చక్రాల మోటార్ సైకిల్స్ అందజేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు స్థానిక క్యాంపు కార్యాలయం ఆవరణలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు మోటారు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులతో కాసేపు ముట్టచింటి వారి యోగక్షేమాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పించే అంశంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేను అండగా ఉన్నాను అని చెప్పి ఏదైతే ఎప్పుడు జగనన్న చెప్తుంటారో అదేవిధంగా ఈ రోజున వీరందరికీ కూడా అండగా ఉండడం జరిగింది. అంటే సాధారణంగా దివ్యాంగుల్లో 2-3 రకాలు ఉంటారు. వారిలో ముఖ్యంగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద పాపం వాళ్ళ జీవితం కొనసాగించాలి అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో ఒకటి చెయ్యాలి, చదువుకోవాలి, లేదా స్వయం కృషితో మేము మా జీవనోపాధిని కొనసాగించాలని ఒక దృఢ సంకల్పం వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజున వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవ్వడానికి ఈ వాహనాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి, నిరుద్యోగులుగా ఉండి ఉపాధి కల్పించుకోవడం కోసం అండ్ వాళ్ళ సొంతంగా ఏదైనా ఒక ఇండస్ట్రీస్ పెట్టుకున్నా, ఒక యూనిట్ పెట్టుకున్నా, లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ వాహనాలు అందించడం జరుగుతుంది. మరి దివ్యాంగుల చైర్మన్ మరి పఠాన్ మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మీ అందరితో కలిసి మరి వీళ్ళందరికీ అందించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఎక్కడ దూర ప్రాంతం నుండి వచ్చారు, మనకి దగ్గరగా కూడా కాదు. అంటే తనకి ఇంట్రెస్ట్ సేవ చేయాలనేది. మరి నిజంగా ఇలాంటి వాళ్ళని జగనన్న గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం, గౌరవించడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఈ రోజున మరి తీసుకున్న 10 మందికి కూడా నేను మాట్లాడినప్పుడు చదువుకుంటున్నామనే వాళ్ళు సొంతంగా టైలరింగ్ చేసుకుంటున్నాము, లేదా సొంతంగా ఏదో పాల వ్యాపారం చేసుకుంటున్నాము, ఫిషింగ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరికీ కూడా నిజంగా ఇది చాలా ఈ రోజున ఒక పెద్ద అసెట్. వీళ్ళందరికీ కూడా అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇంకొక థర్డ్ పర్సన్ మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితి లేకుండా ఈ రోజున కోడి కత్తి శ్రీను కేసును విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసు విచారణ ఆగస్టు 8కి వాయిదా పడింది. కోడి కత్తి శ్రీను తరపు న్యాయవాది గగన సింధు మాట్లాడుతూ కేసులో 80% వాదనలు పూర్తయిన తర్వాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని అన్నారు. నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలేసే లేదని, ఎక్కడైనా తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపిస్తామన్నారు. కేసు కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నారు.
లాస్ట్ ఇది. కోడికత్తి కేసులో ఒక బిగ్ షాక్ అనేది ప్రతి ఒక్కరికి తగిలిందనమాట. ఏంటంటే ఇప్పటి వరకు 80% ట్రయల్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది విజయవాడ సెషన్స్ కోర్టులో. ఇప్పుడు సెషన్స్ కోర్టులో 80% ఆఫ్ ద ట్రయల్ జరిగిన తర్వాత మళ్ళీ ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేస్తున్నాం వైజాగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట జడ్జి గారు. మేము ఏదైతే ఏంటంటే ఇప్పటికే చాలా ప్రధానంగా చాలా అంశాలలో ఫస్ట్ అయితే లోతు దర్యాప్తు అన్నారు. తర్వాత నేను కోర్టుకి అటెండ్ కాలేను, LW2గా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టుకి అటెండ్ కాలేను, ఒక అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయండి అని చెప్పేసి ఒక కౌంటర్ అనేది వేయడం జరిగింది. ఆ కౌంటర్ వేసిన తర్వాత నిందితుడి తరపు న్యాయవాదులైన మేము యాజ్ పర్ సెక్షన్ 276 ఆఫ్ CRPC ఏదైతే ఎవిడెన్స్ ఇస్తున్నారో ఆ విట్నెస్ LW2 ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులోనే ఓ విట్నెస్ బాక్స్లో కూర్చొని అక్కడ విట్నెస్ తను ఏదైతే సాక్ష్యం చెప్పదలుచుకున్నారో ఆ సాక్ష్యం క్లియర్గా చెప్పాల్సిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పేసి అది ఒక ప్రధాన అంశంగా వాళ్ళు కౌంటర్లో మెన్షన్ చేశారు. అసలు CRPC రూల్స్ ప్రకారం CRPC అనేది ఒక ప్రొసీజరల్ లా. ఆ లాని ఒక బ్రేక్ వేసేసి నేను అడ్వకేట్ కమిషనర్ ద్వారా వచ్చి ఎవిడెన్స్ చెప్తాను అని చెప్పారు. మళ్ళీ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశీగా పేరు ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ఈ టీసీ కేంద్రంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ పూజలు నిర్వహిస్తుండగా స్వామివారు కళ్ళు తెరవడం పూజారి కంటపడింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం పూజారి గంగయ్య స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలకు ఉపక్రమిస్తుండగా శివలింగం నుంచి స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా కనిపించారు. వెంటనే స్థానికులు వచ్చి పరిశీలించగా అదే మాదిరిగా కనిపించింది. ఈ విషయం పట్టణంలో ఆ నోట ఈ నోట విస్తరించడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. కనులారా స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కూరగాయల మార్కెట్ నుంచి అర్ధరాత్రి 8 బాక్సుల టమాటా, చిక్కుడుగాయ బస్తాలు చోరీకి గురయ్యాయి. షాపు జాలిని విరగ్గొట్టి మరీ టమాటాను దొంగలెత్తుకెళ్లారు. చోరీకి గురైన టమాటా విలువ 30,000 రూపాయలు ఉంటుందని కూరగాయల వ్యాపారి చెబుతున్నాడు. షాపు యజమాని పోలీసుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెచ్చి పెట్టిన సార్ అవి రాత్రి కష్టపడి తెచ్చి పెట్టిన తర్వాత రాత్రి దొంగతనం అయింది సార్. ఏం చేయాలి సార్ ఇట్లా దొంగతనాలు చేస్తే? సార్ రాత్రి తీసుకుపోయి వాళ్ళు అమ్మేసినారు. మళ్ళీ మా మీద వాళ్ళు రైతులు మా మీద పెడుతున్నారు. మేము కూడా కమిషన్ ఏజెంట్, మాకు 100కు 8 రూపాయలు వస్తాయి సార్. అవే కట్ చేసి ఇవ్వాలి. ఆ పైసలు వస్తే లేకపోతే పోతాయి సార్. ఇప్పుడు 30,000 లాస్. సదాశివపేట కూరగాయల మార్కెట్లో కూరగాయలు టమాటాలు అమ్మనికి ఒక రైతు తీసుకొచ్చి మా దగ్గర పెట్టి అమ్మనికి కమిషన్ ఏజెంట్ అమ్మనికి పొద్దున మార్కెట్ అమ్మనికి పెట్టిండు, నైట్ తెచ్చి పెట్టిండు. నైట్లో దొంగతనం జరిగింది. 8 బాక్సులు టమాటా రేట్ వచ్చేసి 4,000, ఒక 30,000 దాకా లాస్ అయిపోయింది. మళ్ళీ గొడుచుకునే బ్యాగులు ఒక 5. ఏలూరు జిల్లాలో అక్రమ రవాణా చేస్తున్న గంజాయి ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి నాటుసారాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కేసులను నమోదు చేసి 131 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అయితే సింపుల్గా ఆ పట్టుకున్న వాళ్ళ వరకు మనం కేసు రిస్ట్రిక్ట్ అయ్యింది. ఇప్పుడు డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒకరిని పట్టుకున్నట్లయితే ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, మూలంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో అతనికి ఎవరు సప్లై చేశారు, ఆ సప్లై చేసిన అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, సో ఎక్కడి నుంచి అయితే పండుతుందో, ఎక్కడి నుంచి అయితే మూలం ఉందో అక్కడి వరకు కూడా ఇప్పుడు పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆ గంజాయిని తీసుకొచ్చి ఏలూరులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో పట్టుకున్నాం, ఏలూరులో ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చాడు, సో ఇట్లా హ్యాబిచువల్గా ఎవరున్నారు, కస్టమర్స్ ఎవరున్నారు, సప్లయర్స్ ఎవరున్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కేసుని పూర్తిగా మనం ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం జరుగుతుంది. అలాగే మనం గత 15 రోజుల్లో గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు. సో దీంట్లో మనం ఒక 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 131 కిలోల గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళ మీద ఫాస్ట్గా ఛార్జ్ షీట్స్ వేయడం, అలాగే బయట 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండే పోటీ చేస్తానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. తనని వ్యతిరేకిస్తున్న వర్గానికి ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు వ్యాపారాలు కోల్పోయాయన్నారు. నియోజకవర్గంలో కొన్ని పరిస్థితుల వల్లనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని సందేహపడ్డానన్నారు. నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 2024లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. రాష్ట్రంలో మరొక పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కృషితో ఇద్దరు నియోజకవర్గంలో అన్నా రాంబాబు అనేటువంటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఏదో వచ్చిన ఆశీర్వదించిన పోయినని కాదు, రాబోయించినటువంటి పేర్లు ఉచ్చరించిన మిత్రులే కాదు, మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు తీసుకున్న ఆశయం గొప్పది, దాన్ని నువ్వు నడువు, నీకు మేమందరం అండగా ఉన్నామని చెప్పేసి వారందరి యొక్క ఆశీస్సులు సహకారం అనేది అందించినారు. ఆ మనోధైర్యంతో గత 15 సంవత్సరాలుగా మీకు సేవలు అందిస్తూ మీలో ఒకటిగా నేను ఉన్నా. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. నా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, జరుగుతున్న పరిణామాలకి మానసిక ఒత్తిడికి లోను కావచ్చు, ఆలోచనలు పడిన రాజకీయాల్లో కొనసాగడమా ఆగడమా అనేదానికి. కానీ మీ అందరి ఆదరాభిమానాలు, మీ ప్రేమ చూసిన తర్వాత రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల ప్రకారం రాజకీయ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ని వంచిన చంద్రబాబు లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్కు ద్రోహం చేసి సీఎం పదవిని దక్కించుకోలేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే సీనియర్నని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా నేతగా వ్యవహరించారా అంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు టీడీపీ నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని, ఇంకెన్నాళ్ళీ కుట్రలు జరుగుతాయంటూ ధ్వజమెత్తారు. ఈయన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే, గతంలో రాజశేఖర్ గారు ఒక మాట అనేవాడు, కన్న తల్లికి చీర కొనిచ్చిన వాడు పిన్నమ్మకు బంగారు గాజులిస్తాడట అని. ఎవరికో పుట్టినటువంటి బిడ్డను ముద్దాడినట్టుంది నా బిడ్డ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ప్రాజెక్టుల గురించి అవగాహన లేని వ్యక్తి, ప్రాజెక్టును ఏ ప్రాజెక్టును కూడా ఇలా చేయాలా అని చెప్పి ఏ రోజు ఆలోచన చేయని వ్యక్తి, ఏ ప్రాజెక్టును కూడా డిజైన్ చేయాలా అటువంటి కూడా ఆలోచన రాని వ్యక్తి,
ఈరోజు తాను ఏదో ప్రాజెక్టులు కట్టించేశాను, అవి జగన్ గారు చేయలేదు అని చెప్పి ఈరోజు విమర్శించడానికి వస్తాడట ప్రాజెక్టుల దగ్గరికి. ఈ వ్యక్తికి 4 ప్రశ్నలు వేస్తున్నాం. మొట్టమొదటిది పెద్దాయన రఘురామరెడ్డి గారు అడిగిన విధంగా, పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు ఎందుకు నువ్వు దాన్ని వ్యతిరేకించావు? పోతిరెడ్డిపాడును అదనపు క్యూసెక్లుగా పెంచాలన్నటువంటి కనీస ఆలోచన నీకు ఏ రోజైనా వచ్చిందా? దానికి మొట్టమొదటి నువ్వు సమాధానం చెప్పాలి. రెండోది, ఈ ప్రాంతానికి మణిహారాలైనటువంటి గాలేరు నగిరి, హంద్రినీవా నీ 10 సంవత్సరాల పాలనలో కొంచెం నువ్వు చేసినా కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటైంది. ఆ ఏర్పాటు అయ్యటానికి అష్యూర్ వాటర్ దానికి వచ్చేటువంటివి. అష్యూర్ వాటర్ రాకపోవడానికి గల కారణం 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నిర్లక్ష్యం చేసినందుకు. ఇది వాస్తవమా కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు హంద్రినీవాని నీ జీవో రూపంలో 1998లో 40 టీఎంసీలు చేయటానికి అవ్వదు, 5 టీఎంసీలు కుదిస్తున్నాను అని చెప్పి జీవో ఇచ్చి 98లో 99లో నువ్వు ఎన్నికల ముందు శంకుస్థాపన చేసినటువంటి మాటకు ఈ జీవో కాపీ కూడా మీడియా సోదరులకు పంపిస్తాను. ఇది ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ముందుగా ఈ రాయలసీమ వాళ్ళకు మాకందరికీ ప్రాజెక్టులన్నా నీరన్నా ప్రాణం, ప్యాషన్ ఇవ్వాలన్నటువంటి తపన నరాలలో మాకు ఉంటుంది. కాబట్టి నిన్ను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దాంతోపాటు కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. తెలుగంగా అటువంటి ప్రాజెక్టు 1984లో శంకుస్థాపన జరిగి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అధికారులు చేపట్టాలని తెలిపారు. తేదీ ప్రకారం 1 ఆగస్టు మంగళవారం 2023. ఇదిగో కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్నాం. గిరి ప్రదక్షిణ మొదలు పెడతా ఉన్నాం. ఇప్పుడు 3 పౌర్ణమిలు పూర్తయిపోయాయి. ఇది 4వ పౌర్ణమి. మా ఉద్దేశం ఒకటే, ఆంజనేయ స్వామి రామకార్యం చేశాడు. రాముడు చెప్పిన మాట ఏమన్నాడు? స్వర్గాదపి గరీయసి జననీ జన్మభూమిశ్చ. నాకు జన్మభూమి తప్ప అదే స్వర్గం, ఇంకొకరు స్వర్గం ఇచ్చినా నాకు అవసరం లేదు అని చెప్పాడు. బంగారం లాంటి లంకని మీరే పరిపాలన చేయండి అంటే తాను చేయల, నాకు అయోధ్యనే అద్భుతమైన స్వర్గంతో సమానం అని చెప్పి విభీషణుడికి ఇచ్చేశాడు. తాను గెలిచింది కదా, తాను పరిపాలన చేయొచ్చు కదా, కాదు. అందుకని మన దేశం బాగుండాలని కోరుతూ ఈ పాదయాత్ర, అదొక్కటే లక్ష్యం అండి. అందరినీ ఏకం చేయాలి, హిందువులందరినీ ఒకవైపు నడిపించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దీంట్లో వేరే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం ఏదైతే మన క్షేత్రం గిరి ప్రదక్షిణ, మన కొండ ఈ ఇంద్రకీలాద్రి కొండ ప్రదక్షిణం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, అమ్మ అనుగ్రహం దక్కుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆ భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారికి నిజంగా కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వారందరూ కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారు.
ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంచి సమర్థవంతంగా ఇప్పటికి 4 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 4 సంవత్సరాలు 3 నెలలు కూడా ఏలూరు జిల్లా నూజివీడు ఐక్య క్రిస్టియన్ సమాఖ్య ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 2000 మంది క్రిస్టియన్ల భారీ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు పట్టణంలోని రాజీవ్ సర్కిల్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ ఆదర్శ్ జారేంద్రకు వినతి పత్రం అందజేశారు. మణిపూర్లో దళితులపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన క్రిస్టియన్ సంఘాలు కేంద్ర ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులను వివరించి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మీ నామమునికై మహిమను ఆరోపించుకొని ప్రభువా ఆ రాష్ట్రములకు సమాధానం ఇవ్వండి, క్రైస్తవులకు సంతోషం ఇవ్వండి, చర్చలు కూలగొట్టిన వారిని ప్రభువా వీరందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి, సమాధానపరిచి నీ సమానికి మహిమ తెచ్చుకోమని ఇందులో పాలిభాగస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ మెండైన ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మాభిషేకముతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా బలపరిచి ఇదే ప్రేమ, ఇదే విశ్వాసము, ఇదే సమాధానముతో నా తండ్రి యావత్ ప్రపంచానికి నా ప్రభువా సాటి చెప్పేవారముగా మమ్మల్ని పురుగొల్పమని నామములో వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఖండించాలి మణిపూర్ దుర్మార్గమైన చర్యలు. నత్తా నాగేశ్వరరావు గారికి మైక్ పాస్ చేయండి, నాగేశ్వరరావు గారికి మైక్ పాస్ చేయండి. మియాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు విస్తరణతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పట్టంచెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పట్టంచెరు ప్రజల
చిరకాల వాంఛ కార్మిక వాడ ప్రపంచంలోనే మన ఆసియాలోనే పెద్ద పారిశ్రామిక వాడ మన పటంచెరు పారిశ్రామిక వాడ. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని దృష్ట్యా ఈ ప్రాంతంలో అనేక వ్యక్తులు సమాజం మెట్రో రైలు కావాలని చాలా కాలంగా చాలా విజ్ఞప్తులు వెళ్ళినాయి. నేను కూడా మెట్రో రైలు సాధన సమితి ప్రారంభించి ముఖ్యమంత్రి వారికి మంత్రులకి అనేక విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పటంచెరు సందర్శనకు వచ్చినప్పుడు ఆయన క్లియర్ కట్గా పటంచెరు వరకు ఇస్తాం, ఎలక్షన్ తర్వాత ఇస్తామని అన్నాడు. కానీ ఇంకా మా ఎమ్మెల్యే గారు మేమంతా కూడా సార్ అప్పటికంటే కరెక్ట్ కాదు, ఇప్పుడే ఇవ్వాలి సార్, అది పటంచెరు కాదు సార్, ఇస్నాపూర్ దాటి ఇవ్వాలి, ఇస్నాపూర్ చౌరస్తా దాటాలని కోరిక మేరకి ఆయన ఇస్నాపూర్ దాటించి మరి ఎన్నికలకు ముందే బడ్జెట్ కూడా కేటాయించి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇది కార్మిక వాడ, కార్మికులందరికీ వందలాది బస్సులు ఈనాడు రోడ్డు మీదకి వచ్చడం ఆగిపోతుంది. ట్రైన్ వచ్చిందంటే అందరు ట్రైన్ మీద వస్తారు, ట్రాఫిక్ చాలా ఫ్రీ అయిపోతుంది. చాలా గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు మనకి ఒక వరంలాగా ఇచ్చిండు. ఇది ప్రజలందరూ కూడా సంతోషంలో ఉండాలి, దాంట్లో పాల్పంచుకోవడానికి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ఈ ప్రాంత ప్రజల తరఫున, నా తరఫున, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా నేను ఆయనకు పూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిరకాల వాంఛను నెరవేర్చినారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనిత పర్యటన, 10 మంది దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిల్స్ పంపిణీ. కోడి కత్తి శ్రీని కేసు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ. ఎక్కడైనా తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపిస్తామన్న శ్రీను తరపు న్యాయవాది. శ్రీకాళహస్తి పట్టణంలో అద్భుతం, శివలింగం నుంచి స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా ప్రచారం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కూరగాయల మార్కెట్లో టమాటాల చోరీ, 8 బాక్సుల టమాటాలను ఎత్తుకెళ్లిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.